అపోప్లాస్ట్ మొక్క వ్యవస్థలో నీటి గమనం త్వచల ద్వారా కాకుండా కణాంతర అవకాశాల ద్వారా లేక కరకొచ్చం ప్లాస్మాతో మధ్య గల అవకాశం ద్వారా కానీ లేదా నిర్జీవ ద్వారా కణజాలం ద్వారా జరిగే విధానం అందుచేత దీనిని నిర్జీవ పదం అంటారు. అపోప్లాస్ట్కి ఆపోజిట్ సింప్లాస్ట్. మొక్క వ్యవస్థలో నీరు త్వచల ద్వారా జరిగే విసరణ అనేది మనకి సెంట్కి ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఒక సెంట్ని ఒక మూల స్ప్రెడ్ చేస్తే రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది కదా, అలాగనమాట. అధిక గాఢత ప్రాంతం నుంచి అల్ప గాఢత ప్రాంతానికి చలించే చర్య. స్లదకణం అంటే అధిక గాఢత ద్రావణంలో ఉంచిన కణం చిన్నగా కుచించుకుపోవడం. బిందు స్రావం అంటే మొక్కల పత్రాల నుంచి నీరు ద్రవ రూపంలో విడుదల కావడం. అధిక గాఢత గల ద్రావణం అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అల్ప గాఢత ద్రావణం అంటే తక్కువ గాఢత ఉంటుంది. నిపానం అంటే ఘన పదార్థాలు ఉపరితలాలు నీరు అధిశోషణ చెంది అంటే విత్తనాలు నీటిని పీల్చుకోవడం అంటే ఘన పదార్థాలు నీటిని పీల్చుకోవడాన్ని నిపానం అంటారన్నమాట. ప్రాథమిక కణద్రవ్య సంకోచం. కణద్రవ్య సంకోచం మొదలైన దశల్లో అంటే కణం మూలల్లో త్వచం కణకవచం నుంచి విడిపడం అనమాట. నెక్స్ట్ కణద్రవ్య సంకోచం అంటే కణం నుంచి నీరు ద్రవాభిసరణ వల్ల పరిసరాలకు వెళ్ళిపోయినప్పుడు జీవపదార్థం ముడుచుకుంటుంది. దీనినే కణద్రవ్య సంకోచం అంటారు. ఇది